ఉప్పల్ బాలుని ట్రాన్స్జెండరా, నువ్వు మొగోడివేనా అని కూడా అడిగిందిగా, అడిగింది. సిగ్గులేంది అమ్మ తల్లి, మీరు ఎందుకు నవ్వుతున్నారు? ట్రాన్స్జెండర్ అని సరే సరే, అయితే సిగ్గు లేదు. ఆయన ఏమన్నాడు ఒక మాట తెలుసా? నేను మొగోడిని నేను పెళ్ళి కూడా చేసుకోబోతున్నాను అన్నాడంట. అది నిజమో అబద్ధమో నాకు తెలీదు. ఇక్కడ కట్ చేశారు కదా, అది కట్ చేశారు. సరే సార్, అవును చాలా కట్ చేస్తున్నారు వాళ్ళు. సీన్లోకి వెళ్తే మొత్తం కట్టే ఆడేముండదు. కానీ వీళ్ళు మాట్లాడినవి మాత్రము కొన్ని కట్ చేస్తున్నారు జడ్జీస్. నవదీప్ బిందు మాధవి తల్లి, మీరు అగ్ని పరీక్ష అని పెట్టారు, అవమాన పరీక్ష అని పెట్టండి. దీనికి అవమానించి పంపిస్తున్నారుగా. ఒక్కొక్కరు ఎంతమంది చూస్తారు టీవీల్లో చెప్పండి ఒక మాట. చాలామంది చూస్తుంటారు, టీవీకి అతుక్కుపోయి కూర్చుంటారు. అబ్బా అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది ఈరోజు, ఎవరు వస్తారు, ఎవరిని పంపిస్తారు, ఎవరిని తోస్తారు, ఎవడిపై లోపల పడతాడు అన్నట్టు ఉంటుంది అక్కడ. దరిద్రం ఏంటంటే ఈ సీజన్ 10 వేస్ట్. బిగ్ బాస్ అనే ఆటనే వేస్ట్. అది ఆ మాట అన్నందుకు ఆయన ఎంత ఫీల్ అయ్యాడో తెలుసా? మీకు ఎంత బాధపడ్డాడో తెలుసా? మీరు వేసే క్వశ్చన్స్ ఎలా ఉండాలి? మీ టాలెంట్ చూపించండి. మీరు బిగ్ బాస్లోకి వెళ్ళి ఏం చేస్తారు? ఇప్పుడు మీ టాలెంట్ అన్నీ ఫేమస్ కదా. అతను ఎంత ఫేమస్ ఉప్పల్ బాలు. అంతకుముందు సీజన్లో తమన్నా అని ట్రాన్స్జెండర్ వెళ్ళాడుగా, వెళ్ళిందనాలి. అయితే ఏం ప్రాబ్లం రాలేదు కదా. మరి అలాంటప్పుడు ఉప్పల్ బాలుని ఒక మాట అన్నారంట, నువ్వు లోపలికి వెళ్ళి ఏం చేస్తావు, ఎలా ఆడతావు, ఏమేం చేస్తావు అంటే వాళ్ళు ఏ టాస్క్ ఇస్తే అదే చేస్తారు. ఏం ఆట ఆడమంటే అదే ఆడతారు. మీరు టాస్కులు ఇస్తారా, డ్యాన్స్ చేయమంటారా, వంటలు చేయమంటారా, అవే చేస్తారు. అంతకంటే ఉప్పల్ బాలు ఏం చెయ్యడమ్మా. బిందు మాధవి గారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ట్రాన్స్జెండర్ వల్ల మీకు ఏమన్నా ప్రాబ్లం అయిందా? ఎప్పుడన్నా ఒకసారి మీద పడిపోయారా? లేకపోతే ఒకసారి ఎప్పుడన్నా మీరు వేసిన క్వశ్చన్ని పడితే అదే చెప్పాలి. మరి అదే కాకుండా ఇప్పుడు రమరాజా అని చెప్పేసి ఒక ఆయన రావడం జరిగింది పల్లెటూరు నుంచి. సో లైక్ ఆయనకి ఒక టాస్క్ లాగా, అంటే ఇప్పుడు నీకు ఏదో వస్తే అది చెయ్యాలనే కదా, లైక్ ఎంటర్టైన్ చేద్దామని చెప్పేసి ఏదో ప్రయత్నించాడు. అందులో భాగంగా శ్రీముఖి దగ్గరికి వెళ్ళి చెల్లమాలి అని చెప్పేసి చేస్తుంటే నువ్వు పక్కకు జరుపు, లేకపోతే చంప అవుతుంది అని చెప్పేసి అన్నది. లేకపోతే నువ్వు వెళ్ళిపోతావు, నన్ను వెళ్ళిపోమంటావా అని చెప్పేసి కూడా అన్నది. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? చంప పగల కొడతాను అనిందంట. అంటే ఆయన దగ్గరికి పోతే ఏం చేశాడు? దగ్గరికి వెళ్ళి ఏం చేయలేదుగా. ఏం చేశాడు? చంప పగల కొడతాది. అదే డబ్బున్నోళ్ళు పోండి, గట్టిగా వాటేసుకుంటుంది. సామాన్యులు పోతే చంపలు పగులుతాయి, అన్నీ పగులుతాయి. ఎంత పొగరు! ముగ్గురాడికి ఆల్రెడీ ముగ్గురిని పొగరుపోతు గిత్తల్ని కూర్చోబెట్టారమ్మా. మళ్ళీ వాళ్ళ చంప వీళ్ళ చంప పగలగొట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో రోజుల నుంచి అప్లికేషన్లు పెట్టుకొని అగ్ని పరీక్షకు వస్తే మీరు అది పగులుతుంది, చంప పగులుతుంది, వీపు పగులుతుంది అని పంపించేస్తున్నారు కదా. అది చాలా బాధ వేస్తుందిలే నాకు. ఇప్పుడు అభిజిత్ కానీ నవదీప్ కానీ అమ్మాయిలు వస్తేనేమో వాళ్ళకి హక్స్ పీసెస్ కావాలా. అదే ఇప్పుడు అమ్మాయిలు ఎవరైతే ఇద్దరు ఉన్నారో శ్రీముఖి కానీ లేకపోతే బిందు మాధవి కానీ వీళ్ళనేమో పొగుడుతూ ఉండాలో, లేడీస్ సింగం అంటూ ఉండాలో, అట్లాంటి వాళ్ళకి బిగ్ బాస్లోకి ఛాన్స్ వస్తుంది, ఛాన్స్ ఇస్తారని చెప్పేసి నిన్న షోలో కూడా రుజువు అయింది. ఏమంటారంటే అట్లా పొగిడితేనేనా ఛాన్స్ వచ్చేది? అంటే ఇప్పుడు శ్రీముఖి వీళ్ళని జడ్జిని పొగడాలి. ఒక అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిందంట, పోయిందంట లోపలికి, షూ దుడిచిందంట, లోపలి పోయింది. అంటే ఐ లవ్ యూ చెప్తే బిగ్ బాస్ హౌస్లోకి టాలెంట్ ఇదా? అంటే పచ్చిగా మాట్లాడాలంటే వాళ్ళ పాదాలు ముట్టుకొని కిస్ చేసినా కానీ వాళ్ళు ఒప్పేసుకుంటారంటే అలా నడుస్తుంది ఇప్పుడు బిగ్ బాస్. లేకపోతే లేక పరీక్ష అదే కదా ఫేక్. ఇదేంది ఎట్లుందంటే బిగ్ బాస్ ఏమో చెప్తారు చూడు, పెళ్ళిళ్ళకి పెళ్లి కూతుర్లని కూర్చోబెట్టి అదేదో చెప్తారు కదా, ఆ షో లాగుంది ఇది. ఇంకోటమ్మా, నేను ఇంకో అబ్బాయి షర్ట్ తీసి 6 ప్యాక్ బాడీ చూపించాడంట. సెలెక్ట్ అయ్యాడంట. అంటే ఏం ఆడలా, ఆయన టాలెంట్ ఏం చూపించలేదంట. 6 ప్యాక్ బాడీ చూపించిన వెంటనే యువర్ సెలెక్టెడ్ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారమ్మ అక్కడ. అంటే జెంట్స్ చూపించచ్చులే 6 ప్యాక్ బాడీ, మరి లేడీస్ ఏం చూపించాలి? కండలు చూపించాలా? కండలు సరే అలా చూపిస్తున్నారంటే కండలు ఉన్నవాళ్ళు ఈ కండలు చూపించండి అమ్మా, మేము జిమ్ చేస్తాము, మా కండలు చూడండి అని చెప్పేసి అలాగా చూపిస్తేనే సైలెంట్గా ఏం చేయని వాళ్ళు ఐ లవ్ యూ చెప్పిన వాళ్ళు లోపల పడుతున్నారు, 6 ప్యాక్ బాడీ చూపించిన వాళ్ళు లోపలికి వెళ్తున్నారు. మీరు కష్టపడి టాలెంట్ చూపిస్తే మీ చంపలు పగులుతాయి,
మీరు మగోళ్ళేనా అని చెప్పేసి ఈ క్వశ్చన్స్ అడుగుతున్నారు. అది అడిగా అవసరమే లేదు. జడ్జెస్ ఎట్లా మాట్లాడతారు, ఎట్లుండాలి? ఐడిని ఫాలో అవుతా. మొన్న ఆయన ఏమన్నాడు తెలుసా, 3 శుద్ధపూసల గురించి మాట్లాడతా అని చెప్పేసి జడ్జీలు అనేది ఎడితే నువ్వు జడ్జీలను సపోర్ట్ చేసిండు అంటున్నావు తెలుసా. రివ్యూ చెప్పిన వాళ్ళ గురించి మాట్లాడి ఆ? రివ్యూ చెప్పిన వాళ్ళ గురించి మాట్లాడి జడ్జిల గురించి మాట్లాడి రివ్యూ చెప్పిన వాళ్ళ గురించి ముగ్గురు ఎవరు అలా మన జబర్దస్త్ ఆయన ఉన్నాడు కదా మహేందర్, ఈయనను నన్ను కొడతారు అంటే చెప్పుతోడు కొడతారు అని చెప్పి వక్రీకరించి వీడియో పెట్టినావు అని అతను ఇంకో ఇద్దరు రివ్యూ రాంగ్ చెప్పిరని వాళ్ళ గురించి మాట్లాడింది. అయితే జడ్జీలో తప్పేం లేదు, నేను మళ్ళీ ఒకసారి అయినా ప్రయత్నం చేస్తాను అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ప్రయత్నం చేసిన వాళ్ళు కానీ ఇప్పుడు ఒక ఉప్పల్ బాల్ ఉన్నాడు, బయటకు వచ్చి ఒక వీడియో తీసి రిలీజ్ చేసిండు. ఏమిటిది, నన్ను ఇట్లా అన్నారు అవమానించారు అంటే ఒక మగవాడిని ఇట్లా అనడము అంటే ఎవరికైనా బాధని అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒక జడ్జీలుగా అక్కడ ఉన్న కాయిదాలు చూసుకోవాలి, మేలా ఫీమేలా అని చెప్పేసి చూసుకోవాలి. అది వాళ్ళ మిస్టేక్ జడ్జీలు. అది ఆ ఫామ్స్లో చూసుకోవాలి కదా. చూసుకోకుండా నువ్వు డైరెక్ట్ అట్లా అనడం కూడా వాళ్ళ ఇంట్లో నుంచే వాళ్ళ ఆ అక్క వాళ్ళ అన్ననో తమ్ముడో నాయననో ఎవరన్నా ఆడికి వచ్చి నిలబడితే వాళ్ళని అట్లా అడిగితే ఆమె అయినా సరే ఎంత బాధపడుతుంది, ఆ అక్క అయినా సరే ఎంత బాధపడుతుంది. అందుకోసమని ఏమిటిదంటే జడ్జీలుగా ఉన్నప్పుడు టాస్క్లు ఇవ్వాలి. డ్యాన్స్ టాలెంట్ ఉందా, మీకు ఏ టాలెంట్ ఉంది, మీరు ఏం చేద్దామని ఇక్కడికి వచ్చిర్రు, మమ్మల్ని ఒకటి నవ్వించండి, మాకు ప్రపోజ్ చేయండి, లేకపోతే ఒక కామెడీ చేయండి, మీరు బొర్లండి, మీరు ఎలకిల పడండి, మీరు దిప్ప నెత్తుకుతుక్కోండి, లేదంటే మీరు రన్నింగ్ చేయండి, మీరు ఏదో ఒకటి చేయండి అని టాస్కులు ఇస్తే వాళ్ళు దాన్ని నిరూపించుకుంటారో, లేకపోతే ఒక కర్ర పెట్టి ఇంత హైట్ పెట్టి ఉరికితో వచ్చి హైట్ మీదకి అవతలకి దూకండి అని కొన్ని టాస్కులు అనేటివి గేమ్స్ పెట్టండి, అప్పుడు వాళ్ళు చేస్తారు. లేదని చెప్పేసి ఇగో మీ వల్ల యూజ్ అయింది ఇవి అనడు అంటే ఒక జడ్జి అన్న తర్వాత ఇది అనడు కరెక్ట్ కాదు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ షో కాబట్టి అక్కడ ఎంటర్టైన్మెంట్ కన్నా అవమానం ఎక్కువ ఉందని పబ్లిక్ చాలా మాట్లాడుకుంటున్నారు. ఇంకొకటి ఏంటంటే జడ్జీలు అక్కడ ఉన్న జడ్జీలే ఆ షోని అవమానించేలా ప్రతి ఒక్కరు తిట్టేలా చేస్తున్నారు తప్ప ఆ షోది ఏ తప్పు లేదు. ఆ షో నిర్మించిన వాళ్ళు కూడా ఒకసారి జడ్జీలకు జర మంచిగా చెప్తే కూడా బాగుంటుందని అనుకుంటా ఉన్నా. బిగ్ బాస్ షో అనేది అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, బయట ఇక్కడ అగ్ని పరీక్ష అనేది లేదు. ఎందుకు తెలుగు ఇక్కడ మన టాలీవుడ్లోనే ఎందుకు బిగ్ బాస్ అగ్ని పరీక్ష? ఇప్పుడు బయట దేశాలలో ఏడా కులాలు మతాలు లేవు, మన దేశంలోనే ఉన్నాయి. రాష్ట్రాల్లో మన అదే చెప్పని అనా కులాలు మతాలు అనేటివి బయట దేశంలో లేవు, మన దేశంలో ఉన్నాయి. అర్థమైందే. ఇప్పుడు ఏంటంటే బయట రాష్ట్రాలల్లో సామాన్యులు వచ్చినా కూడా కలుపుకొని పోతారు. ఇక్కడ ఏంటంటే సామాన్యులు రాగానే ఆ జడ్జీలను చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఎవరు నైస్గా ఉన్నారు, ఎవరు జర అంటే మరీ కింది స్థాయిలను తీసుకోకుండా అందుట్లో నిజంగా సింగర్ ఝాన్సీ ఉంది కదా, ఆ అక్కకు మినిమం 8 లక్షల ఫాలోవర్స్ ఉంటారు ఆ అక్కకి. కాకపోతే ఆ అక్క ఒక ప్రమోషన్ చేసినా కానీ మస్తు పైసలు వస్తాయి. అర్థమైందా. ఆమె సామాన్యుల ఒక మాట గదేనండి. ఇప్పుడు సామాన్యులు అంటే మాలాంటి వాళ్ళు ఒక కూలి పని డిగ్రీలు చదివి కూలి పని, ప్లంబింగ్ పని, మేస్త్రి పని, ఆటోలు నడుపుతుర్రు, అట్లా ఎంతో టాలెంట్ పెట్టుకొని ఇంద్రనార్ గడ్డ మీద ఉంటుర్రు. అలాంటి వాళ్ళకు జర చూడాలి, చూసి ఫాలోవర్స్ లేకున్నా కానీ వాళ్ళ లోపల టాలెంట్ ఉంటుంది. వాళ్ళ వీడియోలు చూసి మరి అబ్బా ఇందుట్లో ఈ పర్సన్ బాగుండు అని చెప్పేసి ఇట్లా బాగుండు అంటే మరీ పైసలల్లో కాదు,